హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ ఎవరిని రిటర్న్ చేస్తుంది, క్లాసన్ పైన అప్డేట్ మరియు ఫ్యూచర్ టీమ్ స్ట్రాటజీ ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ సూపర్ స్టార్ తీసుకుంది, బట్ కన్సిస్టెన్సీలో కొంత మిస్ అయింది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఫుల్ క్లారిటీతో 2026 యాక్షన్ కోసం ప్లాన్ చేస్తోంది. కన్ఫర్మ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటెన్షన్ లిస్ట్. అకార్డింగ్ టు ద లేటెస్ట్ న్యూస్, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ 5 కోర్ ప్లేయర్స్ని రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. నంబర్ 1, ఎస్ఆర్హెచ్ కెప్టెన్గాను లీడర్షిప్లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. అండర్ హిస్ కెప్టెన్సీ టీమ్ ఎనర్జీ అండ్ క్లారిటీ చూసాం. అందుకే ప్యాట్ కమిన్స్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తప్పకుండా రిటర్న్ చేస్తుంది. ట్రావిస్ హెడ్. నంబర్ 2, అగ్రెషన్. ఆస్ట్రేలియన్ ఓపెనర్, పవర్ ప్లేలో ఫియర్లెస్ షాట్స్. 2025 సీజన్లో మల్టిపుల్ 50s విత్ స్ట్రైక్ రేట్ ఓవర్ 180, సో ఈ మస్ట్ రిటైన్. అభిషేక్ శర్మ. ఇండియన్ యువ డైనమైట్, లెఫ్ట్ హ్యాండెడ్ హూ గేవ్ ఎక్స్ప్లోజివ్ షాట్స్. బౌలింగ్లో స్పిన్ ఆప్షన్ కూడా ఇస్తాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ ఫౌండేషన్లో అభిషేక్ శర్మ మెయిన్ పిల్లర్. నితీష్ కుమార్ రెడ్డి. యంగ్ ఇండియన్ ఆల్రౌండర్, బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ అండ్ బౌలింగ్లో కంట్రోల్. ఈ ప్లేయర్ ఫ్యూచర్ స్టార్ అని మేనేజ్మెంట్ బిలీవ్స్. హెన్రిచ్ క్లాసన్. మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెంట్ ఫినిషర్, డెత్ ఓవర్స్లో రన్స్ తీస్తూ టీంని గెలిపిస్తాడు. ఎస్ఆర్హెచ్కు లాస్ట్ 2 సీజన్స్లో టాప్ పర్ఫార్మర్గా నిలిచాడు. అయితే ఎస్ఆర్హెచ్ హెన్రిచ్ క్లాసన్ని రిలీజ్ చేస్తామని వార్తలైతే వినిపిస్తున్నాయి. హెన్రిచ్ క్లాసన్ని రిలీజ్ చేయడం వల్ల 23 crore పర్స్ అనేది యాడ్ అవుతుంది. అయితే రిలీజ్ చేసినట్టే చేసి మళ్ళీ తక్కువ ప్రైస్కి బై చేయాలని చూస్తుంది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ హెన్రిచ్ క్లాసన్ అయితే వదులుకోదని అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ 2026 స్ట్రాటజీ. కోర్ ప్లేయర్పై నమ్మకం. ఎస్ఆర్హెచ్ ఈసారి తమ ప్రధాన 5 ఆటగాళ్లను ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, నితీష్ రెడ్డి రిటర్న్ చేస్తూ స్థిరమైన కోర్ను కొనసాగిస్తుంది. ఈ ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్, లీడర్షిప్ 3 విభాగాల్లో కూడా బలం ఇస్తారు. అటాకింగ్, బ్యాటింగ్ ప్లాన్. పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ తీయడం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జంటను ఉపయోగిస్తారు. అగ్రెసివ్ స్టార్ట్తో ప్రత్యర్థులను ప్రెషర్ క్రియేట్ చేయడం ఎస్ఆర్హెచ్ ప్రధాన లక్ష్యం. మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్త్. హెన్రిచ్ క్లాసన్, నితీష్ రెడ్డి వంటి ప్లేయర్లను మధ్య ఓవర్లలో స్థిరత్వం, చివరి ఓవర్లలో ఫినిషింగ్ ఇస్తారు. ప్యాట్ కమిన్స్ లాంటి ఆల్రౌండర్ డెప్త్ను పెంచుతాడు. బౌలింగ్ రీబిల్డ్. మునుపటి సీజన్లో డెత్ ఓవర్లు బౌలింగ్ బలహీనంగా ఉన్నందున ఎస్ఆర్హెచ్ ఇప్పుడు యువ ఇండియన్ ఫాస్ట్ బౌలర్లను లక్ష్యంగా పెట్టుకుంది. పేస్ ప్లస్ వేరియేషన్ ఉన్న బౌలర్లను యాక్షన్లో టార్గెట్ చేయనుంది. యువ టాలెంట్కి ఛాన్స్. స్మరణ్ రవిచంద్రన్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ వంటి డొమెస్టిక్ ప్లేయర్లను స్కౌటింగ్ ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలా ఫ్యూచర్ బిల్డింగ్ వైపు అడుగులు వేస్తుంది ఎస్ఆర్హెచ్. లాంగ్ టర్మ్ విజన్. కేవలం 2026 మాత్రమే కాదు, వచ్చే 3 సీజన్లకు ఉపయోగపడే టీమ్ కాంబినేషన్ కట్టే ప్రయత్నం చేస్తోంది. కన్సిస్టెంటీ, కెమిస్ట్రీ అండ్ టీమ్ బ్యాలెన్స్పై ఎక్కువ ఫోకస్ ఉంది. సో గైస్, దట్స్ ద డీటెయిల్ బ్రేక్డౌన్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ అండ్ స్ట్రాటజీ. ఈసారి ఎస్ఆర్హెచ్ క్లియర్ ప్లాన్తో ముందుకు వస్తుంది. కోర్ ప్లేయర్స్పై నమ్మకం ప్లస్ కొత్త టాలెంట్పై ఫోకస్. మరి ఎవరిని టార్గెట్ చేస్తారనుకుంటున్నారో యాక్షన్లో మీరు చెప్పండి. కమెంట్ యువర్ థాట్స్ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ for more Telugu cricket updates. Orange Army forever. See you in the next video. Bye.